హాయ్ అండి. ఇవాళ మటన్ కర్రీ చేయడానికి అయితే ప్రిపేర్ అయ్యేలాగో చూద్దాము. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసేసి అల్లం, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేస్తాం. ఈలోపు మా పాప వచ్చి నేను ట్రై చేస్తాను మమ్మీ కర్రీ అని చెప్పేసి తను ట్రై చేస్తుంది. సో కుక్కర్ పెట్టేసేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. తర్వాత ఏం చేసింది, ఆనియన్స్ అవన్నీ నేను కట్ చేసి ఇస్తే చూసారా స్టవ్ అంతా ఎలా చేసేసిందో. సో అవి కొంచెం దానిలోనే కొంచెం షాజీరా వేసింది. అవి కొంచెం వేగిన తర్వాత చూసారు కదా ఎలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి. సో ఇందాక మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసింది. మసాలా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేగాలండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసింది. పసుపు వేసేసి కొంచెం మిక్స్ చేసేసి తర్వాత టమోటాలు యాడ్ చేసుకుందాము. మా పాప బుజ్జి చేతులతో వంట చేస్తుంటే భలే ముచ్చటగా ఉంది కదా. సో టమాటాలు వేగినాయి, ధనియాలు, జీలకర్ర పొడి వేసి వేపు పక్కన పెట్టుకున్నాం. ఈలోపు పొడి మసాలా కోసం చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గారు అవన్నీ వేసి ఫ్రై చేసుకుందామండి. ఈలోపు కర్రీ తిప్పుతాం మమ్మీ అని చెప్పి కర్రీ తిప్పింది. సో ఈ ఫ్రై అయిపోయినాయి. నేను దంచుతానన్నా కూడా మా పాప ఊరుకోలేదు. చూసారు కదా, తనే దంచుతానని చెప్పేసి దంచడం అయితే స్టార్ట్ చేసింది. మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలండి. దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇదంతా చక్కగా మసాలాలు వేగినాయి కదా, మటను మిక్స్ చేసుకుందాము. మటను వేసిన తర్వాత పెరుగు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత కారం 2 టేబుల్ స్పూన్స్. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం చూసుకొని వేసుకోండి. నేను వేసిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో కొంచెం నీళ్లు పోసి మటన్ను బాగా ఉడకబెట్టాలి. కొంచెం బటర్ యాడ్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి బటర్ యాడ్ చేసుకుంటుంది. పిల్లలకి బటర్ అంటే చాలా ఇష్టం కదా, సో కర్రీలో కూడా యాడ్ చేస్తానని ఫైనల్ టచ్ బటర్ యాడ్ చేసిందండి. సో కొంచెం వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసుకుందాము. మటన్ ఒక 5 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడకాలండి. సో మినిమం 5 or 6 విజిల్స్ రానిద్దాము. చూసారా ఎలా చెప్తుందో. సో ఈ గ్యాప్లో వంట చేసి టైర్డ్ అయిపోయిందంట, మజా తాగుతుంది. రిలాక్స్ అవుతుంది మజా తాగుతా. తను మజా తాగేసరికి కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి. సో కుక్కర్ కర్రీ రెడీ అయిందో లేదో చూద్దాం రండి. కుక్కర్ విజిల్స్లో ఆవిరంతా అయ్యే వరకు మూత తీయకూడదండి, లేకపోతే పేలే అవకాశం ఉంది. సో చూసుకొని జాగ్రత్తగా మూత తీయండి. కర్రీ అయితే బాగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేస్తానని చెప్పి టేస్ట్ చేస్తుంది. చూద్దాం ఎలా ఉందో. చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఎట్లా ఉంది? బాగుందంట. ఇంకొంచెం తింటానని చెప్పి ఇంకొంచెం తింటుంది బాగుందని చెప్పేసి. సో ఇందాక మనం పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నామండి. కర్రీ ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేసుకోవడమే. కొత్తిమీర వేసి కలిపి దించేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఎమ్మీ సండే స్పెషల్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, కరెక్ట్గా నేను వేసిన క్వాంటిటీ అన్నీ చక్కగా సరిపోయినాయి. లాస్ట్లో చెప్తుంది మై ఫేవరెట్ మటన్ కర్రీ రెడీ అనేసి. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్.